హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షి పేపర్లో ప్రధానంగా డిఎస్సి గురించి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు. ప్రధానమైన అంశంగా మేనిఫెస్టోతో పాటు ఎక్కడ బహిరంగ సభ జరిగినా మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన మెగా డిఎస్సి ఉంటుంది. దాదాపు 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. తెలుగుదేశం పార్టీని మోసే మీడియాలు, పత్రికలు, ఛానల్స్లో అన్నింటిలో వచ్చింది. వాస్తవం కూడా అది. వాళ్ళు చెప్పింది 100కు 100% కరెక్టే. 25,000 పోస్టులు ఖాళీగా ఉన్నమాట వాస్తవమే. దాంట్లో 6,100 పోస్టులు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది వాస్తవమే. ఈ రెండింటిని కంపేర్ చేస్తూ 25,000 పోస్టులు ఉంటే 6,000 వేసిండి జగన్మోహన్ రెడ్డి. మేము వస్తే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన 25,000 పోస్టులతోనే అన్నాడు. అని ఏం చేసిండు? సంతకం పెట్టిండు. కానీ ఆ సంతకానికి విలువ లేకుండా పోయింది. సంతకం పెట్టి 9 నెలలు అయింది, డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు, భర్తీ లేదు, ఏది లేదు. ఇక ఈ మధ్యకాలంలో 16,000 పోస్టులే ఉన్నాయని చెప్పి మళ్ళీ కొత్త పందా ఎత్తుకోండు లోకేష్ గారు. అయితే దీనిపైన ఒక సామాజిక కార్యకర్త ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగిండు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని. అడిగితే ఇక్కడ వచ్చింది ఏమొచ్చింది? శాంక్షన్డ్ మొత్తం రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,06,393 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు భర్తీ అయి వర్కింగ్లో ఉన్నాయి 1,78,984 పోస్టులు. ఇప్పుడు టీచర్స్ వర్క్ చేస్తున్నారు. ఖాళీ వేకెన్సీలు 27,409. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ 27,409 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెగా కంటే ఎక్కువ డిఎస్సిహెచ్ వాళ్ళు అన్న 25,000 కంటే కూడా ఇంకో 2,000 ఎక్కువే ఉన్నాయి. కానీ 16,000 పోస్టులకే మేము వేస్తాం అని చెప్పారు. అది వేయలే ఇంకా ఈ మార్చిలో అంటున్నారు. సరే, ఎట్లాగో డిలే అయింది. మీరు మొదటి సంతకం పెట్టారా? మొదటి సంతకానికి విలువ లేకుండా పోయింది. ఆ మొదటి సంతకం అమలు కాలే. ఇప్పటికైనా మరి 27,000 పోస్టులు వేయండి, అయిపోద్ది. 27 కాకపోయినా కనీసం 25,000 వేసినా దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. 10 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీకి నిరుద్యోగులు వాస్తవంగా మద్దతు ఇచ్చారు. స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి డిఎస్సి లేదనేది ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంది. 6,000 పోస్టులు వేసిండు, అది కూడా లాస్ట్లో ఎలక్షన్కి పోయే ముందు. మేము వస్తే వేస్తాం అంటే వాళ్ళకి కావాల్సిన ఉద్యోగాలు కాబట్టి ఇస్తాడేమో ఉద్యోగాలు అనుకుని వేశారు. ఇక వాళ్ళు ముందుదే మంచిగా ఉంది దీనికంటే అనే పరిస్థితికి వచ్చింది. ఎలా సంతకం పెడితే ఈ సంతకం ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి సంతకం అనే నాదని చంద్రబాబు నాయుడు గారు జనరల్గా మొదటి సంతకాలు చేయడు. ఈ సంతకం అనేది 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మొదటి సంతకం ఉచిత విద్యుత్ పైన పెడతా అన్నాడు. ఎల్బీ స్టేడియంలో, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున పబ్లిక్లోనే ప్రమాణ స్వీకారం చేసి అక్కడనే మొదటి సంతకం పెట్టిండు. దాన్ని అక్కడి నుంచి అమలు చేసిండు. ఇక దాన్ని కాపీ పద్ధతిలో తీసుకోండి. నేను కూడా మొదటి రాజశేఖర రెడ్డి ఒక్కడే పెడితే ఎట్లా, నేను కూడా పెట్టాలని అనుకుండు. కానీ ఇది అమలు కాలే, అది అమలైంది, అంతే తేడా. ఆయన అమలు చేసిండు, అక్కడికక్కడే ఉచిత విద్యుత్తుని అమలు చేసేసిండు. అదే ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది. నేను కూడా మాస్ లీడర్ని కావాలి, రాజశేఖర రెడ్డి లెక్క ప్రజల గుండెల్లో నిలవాలనుకుంటు. కానీ అనుకుంటే కాదు కదా, అది మనసులోంచి రావాలి కదా, అది ప్రాక్టికాలిటీ ఉండాలి, అమలు చేయాలి కదా, చేస్తే అయింది. కాబట్టి ఇప్పుడు మీరు నిజంగానే రాజశేఖర రెడ్డి లెక్క నిరుద్యోగుల గుండెల్లో నిలవాలంటే 25,000 పోస్టులు మీరు అన్నయే, కొత్త కాదు, మీరు అన్న పోస్టులే ఖాళీగా ఉన్నాయి ఆడ రెడీగా. మీరు నిజంగానే మోసం చేయలేదు అనుకుంటే ఈ పోస్టులు వేయండి. లేదు మమ్మల్ని మోసం అనుకున్న ఏదన్నా పర్లేదంటే 16,000 వేయండి. ఇక అంతే, చేసేది ఏమి లేదు. కాబట్టి స్పష్టంగా దాచిపెట్టారట పోస్టులు. 27,000 పోస్టులు ఉంటే దాచిని 11,000, వేసేయి 16,000 అట. ఈ దాచే కార్యక్రమం బంద్ చేయండి. ఇది ఎట్లా బట్టబయలైంది, గుట్టు లేదు ఇందులో. కాబట్టి ఇప్పుడైనా మీరు ఆపినందుకు వాళ్ళు పాపం సంతోషపడతారు. ఈ 9 నెలలు ఆపారు, ఆ సంతకం ఇటనబోని ఆ సంతకం కానీ ఇప్పుడు పెట్టే సంతకం అయినా 25,000కి పెట్టండి. ఇది ఒక వార్త సాక్షి పేపరు ఇచ్చింది. ఎందుకంటే మీరే అనేక సందర్భాల్లో ఇక్కడ స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం, సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభలో చెప్పింది టీచర్స్ పోస్టుల గురించి. ఇది 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తాం, త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాము. ఈడేమో మెగా డిఎస్సి 25,000 ఖాళీలు ఉన్నాయండు, ఈడకు వచ్చేటలా 16,000కి వచ్చింది. కుర్చీ ఎక్కక ముందు ఇది కుర్చీ ఎక్కాక మాట మార్చిండు.
దీని తర్వాత లోకేష్ గారు మెగా డిఎస్సికి మేము కట్టుబడి ఉన్నాం. ఎంత మెగా డిఎస్సి అంటే ఖాళీగా ఎన్ని ఉంటే అన్ని వేయటం, కానీ కట్టుబడి వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తాం అని ఈయన గారు శాసనసభలో చెప్పిండు. కట్టుబడి ఉంటే ఎవరు కట్లు ఇప్పట్ల, మరి ఎవరైనా కట్టేస్తారా అనేది ప్రధానం. ఇక్కడ స్పష్టంగా లెక్క తెలిసింది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చింది. 27,409 ఖాళీలు ఉన్నాయి. రాయటానికి పిల్లలు ఉన్నారు అండ్ నిరుద్యోగులు ఉన్నారు రెడీగా ఉద్యోగం చేయడానికి. కాబట్టి భర్తీ చేయండి. మీ మెగా డిఎస్సిని మాట నిలబెట్టుకోండి. 2004లో రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ దానిపైన ఎట్లా ఇది సంతకం పెట్టి నిలబెట్టుకుండో అటు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. తప్పులేదు. రైట్. ఇంకోటి, కూటమి శ్రేణులకే పనులు చేయాలి, వైఎస్ఆర్సీపీ నేతల దగ్గరికి రానియొద్దు పునరుద్ఘాటించినారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ, జనసేన, బీజేపీ సమిష్టిగా ముందుకెళ్ళాలి. ఇలాగైతేనే రాష్ట్రంలో మరో పార్టీకి అవకాశం రాదు. తెలంగాణలో వర్షం నీటిని నిలుపుకోలేక విజయవాడ మునక అని చెప్పి ఆ విజయవాడలో బుడమేరు వరదకి తెలంగాణని బాధ్యతని చేసిండు. అయిపోయా నెట్టేసిండు తెలంగాణ. కరెంటు ఛార్జీలు పెంచడం ఎవరు కారణం అంటే పాపం జగన్మోహన్ రెడ్డి. బుడమేరులో వరదలకు కారణం ఎవరంటే తెలంగాణ. మరి డిఎస్సీ అయిపోవడానికి ఎవరు కారణం? లోకేష్. ఇది ఆయన కూటమి శ్రేణులకే పనులు చేయాలంటుండు. మళ్ళీ ఒకసారి మాట్లాడండి. ఇది మొన్న మధ్య చిత్తూరులో కూడా మాట్లాడిండు. మళ్ళీ నిన్న విజయోత్సవ ర్యాలీ అయింది కదా, ఎమ్మెల్సీలు 2 గెలిచారు కదా గ్రాడ్యుయేట్స్లో. దాని సందర్భంగా చెప్తుండు కూటమి శ్రేణులకే పనులు చేయాలి తప్ప మీరు ఎవరికైనా చేయొద్దని మళ్ళీ ఒకసారి చెప్పిండు. మీరు ఎవరికి చెప్తున్నారు కూటమి శ్రేణులకు పని చేయాలని? ఏం పని చేయాలా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పారనుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు ఏం పని చేయరు. పని చేయాల్సింది ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు. ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు ఎవరు? ప్రజలు అందరికీ సంబంధించిన వాళ్ళు, ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాదు. మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీలో ఏదైనా పదవి ఉన్నోళ్ళు అయితే తెలుగుదేశం పార్టీకి పనిచేయండి మీరు అని చెప్పుకోవచ్చు. మీరు చెబుతున్నది ఇలా అధికారంలో ఉన్న అధికారాన్ని అనుభవిస్తున్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి, పార్టీ నాయకులకి చెప్తున్నారు, మంత్రులకి. మరి ఇది ఏ పద్ధతిలో చెప్తున్నారు? ఎక్కడుంది ఇది రాజ్యాంగంలో? గెలిచిన పార్టీకే చేయాలి, ఇప్పుడు ఓడిపోయిన పార్టీకి సంబంధించిన ఓట్లు లేని వాళ్ళకి మనం పని చేయొద్దని ఎక్కడ చెప్పారా? మీరు భారత రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేస్తారు ఏ ముఖ్యమంత్రి అని, మీరు కూడా అదే చేశారు. భయం కానీ, రాగద్వేషం కానీ, పక్షపాతం కానీ లేకుండా పరిపాలన చేస్తూ అంటారు. మరి ఇందులో భయం ఉందా, పక్షపాతం ఉందా, రాగద్వేషం ఉందా? వాళ్ళకి పని చేస్తే మళ్ళీ వాళ్ళు పైకి వస్తారు, మన ఓడగొడతారని భయమా? లేదంటే పార్టీ కాదనే పక్షపాతమా, రాగద్వేషాలా? ఏముంది ఇందులో? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 45 సంవత్సరాల రాజకీయ జీవితం, ఏదో కొత్తగా వచ్చిన ఆయన కాదు. 45 సంవత్సరాలు ఆయన నాకు తెలిసి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పదవి లేకుండా లేడు. అది ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏదో ఒక పదవి ఉంది. అట్లాంటి మనిషి ఇది కరెక్టా? ఏ విధంగా కరెక్ట్ అయింది? ఇది తప్పనిసరిగా మీరు రాజ్యాంగం పైన ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ ప్రమాణాన్ని వైలేట్ చేసినట్టే. ప్రమాణాన్ని వైలేట్ చేసిన వాళ్ళని డిస్మిస్ చేయొచ్చు ముఖ్యమంత్రి పదవి నుంచి అని వాళ్ళు చెప్తారు వైఎస్ఆర్సీపీ. వాస్తవం కూడా రాజ్యాంగం చెప్తుంది. ముఖ్యమంత్రి స్థాయిలో అది మాట్లాడద్దు అసలు. అట్లా అంటే మా పార్టీ వాళ్ళకి చెప్పుకుంటాను. నీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకో ప్రజలకు ఏం చేస్తారు? చేయరు కదా. పార్టీ కాడ ఏముంటుంది? ఏముండదు కదా. ఉంటే ప్రభుత్వంలో ఉంటుంది, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఉంటుంది. కాబట్టి ఇది ముమ్మాటికి తప్పు. సీఎం నోట ఆ మాటలేంటి? రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు చేయాల్సిన అవసరం లేదని, కేవలం టీడీపీ, బీజేపీ, జనసేన వారికి మాత్రమే లబ్ధి చేకూర్చాలని సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు పదే పదే చెప్పడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. బాబు మాటలపై కూటమి పార్టీల నేతలు వీస్తుపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వరకే రాజకీయాలను, ఆ తర్వాత అందరి బాబు చూడాల్సిన బాధ్యత తండ్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి దాన్ని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో కులము, మతము, పార్టీ, ప్రాంతము ఇవేవి చూడకుండా కేవలం అర్హత ప్రాతిపదికనే సంక్షేమ పథకాలు అందాయని ముక్తకంఠంతో చెబుతున్నారు. సీఎం నోట ఇవేం మాటలంటే అంతే ఉంటుంది. మరి ఆయన ఒక రకంగా మరి ఎందుకో గతంలో ఉండపోయి చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి ఈ మాటలు జనరల్గా ఆశించరు. ఎందుకంటే ఆయన సీనియర్ పొలిటీషియను, అడ్మినిస్ట్రేటర్ అనే పేరుంది. అట్లాంటి వ్యక్తి బీజేపీ, జనసేన, తెలుగుదేశం తప్ప వేరే వాళ్ళకి పార్టీకి పార్టీ కార్యకర్తలకి అసలు ప్రజలకి పనిచేయొద్దంటే ఏం సందేశం ఇస్తున్నట్టు అనేది దీనిపైన సీఎం నోట ఆ మాటలు ఏంటి, చంద్రబాబు పైన మేము ఎట్లే మాట్లాడితే కేసు పెడతామని కూడా వైఎస్ఆర్సీపీ చెబుతుంది. త్వరలోనే గవర్నర్ కలిసి ఫిర్యాదు చేస్తాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీశ్రెడ్డి వెల్లడి. సీఎం స్థాయిలో విద్వేష ప్రసంగం చేయడం సరికాదు. ఈ కారణంగా చంద్రబాబుపై అనర్హత వేటు వేయొచ్చు. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఉల్లంఘించారు.
అని చెప్పి కూడా ఆయన చెప్తుండు. ప్రమాణ స్వీకారం సందర్భంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానని చెప్పిన మాటలను చంద్రబాబు తప్పారని రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 21 ప్రకారం మీ పైన అనర్హత వేటేయచ్చు, డిస్మిస్ చేయొచ్చు పదవిని అని చెప్పిండు. వాస్తవం ఆ ప్రొవిజన్ ఉంది కూడా. ముఖ్యమంత్రి స్థాయిలో బహిరంగంగా ఆ మాటలు చెప్పిండు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని ఆయననే సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి, సవరించుకోవాలి. ఆ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని చెప్తే పబ్లిక్కి చాలా మంచిగా ఉంటుంది. మీ గౌరవం పెరిగింది, మీ హుందాతనం పెరిగింది. దిగజారే పరిస్థితి తెచ్చుకోవద్దు. క్యారెక్టర్ దిగజారుద్ది, నైతిక విలువలు దిగజారుతాయి. కాబట్టి మీ మంచికే చెప్తున్నది, ప్రజలు కోరుకుంటుంది అదే. మీ నోటి నుంచి ఆ మాటల్ని నాకు తెలిసి ఏ పార్టీ వాళ్ళు ఆశించి ఉండరు. ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆశించి ఉండరు. మిమ్మల్ని ఒకరు యాక్సెప్ట్ చేయకపోయినా ఇట్లాంటి వ్యాఖ్యలు, ఇట్లాంటి మాటలు వస్తాయని ఎవరు ఊహించి ఉండరు, ఊహకు అందకుండా మాట్లాడారు. మరి కూటమి 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఏం చేయలేరు, ఎప్పటికైనా మేమే ఉంటాం అనుకుంటున్నారేమో అనేది ప్రజలు అనుకుంటున్నారు. కానీ 3 కావచ్చు, 33 పార్టీలు కావచ్చు, ప్రజల కన్ను తెరిచినప్పుడు ఏ పార్టీలు ఉండవు, ప్రజలే ఉంటారు. ప్రజల కన్ను తెరిస్తే పార్టీలు మట్టి కనిపిస్తారు, నాయకులు కూడా ఉండరు. ఏ నాయకుడిని ఎక్కడ ఉంచాలి, ఏ పార్టీని ఎక్కడ ఉంచాలని ప్రజలు నిర్ణయిస్తారు. ఇక 3 పార్టీలు కలిసినంత మాత్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తాం, ఇక ఒక పార్టీ ఉంటే ఎప్పుడు అధికారంలో రారు అనేది అర్థం కాదు. 3 అయినా 33 అయినా ప్రజల కన్ను తెరిచి ప్రజల నిజంగా వ్యతిరేకత స్టార్ట్ అయితే ఎవరు ఆపినా, ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా ఆగదు, దింపేస్తారు. కాబట్టి ఈ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప ఏది పడితే అది మాట్లాడితే అది మీకు హుందాతనాన్ని తగ్గిస్తుంది. టీడీపీకి 2 ఎమ్మెల్సీ స్థానాలపై కూటమి మల్లగుల్లాలు పడుతుందట. నాగబాబు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, వర్మ, దేవినేని ఉమ ఈ 5 పేర్లు బయటకు కనపడుతున్నాయి. టీడీపీకి 2 వచ్చే అవకాశం ఉందట. ఎమ్మెల్సీలు 5 ఖాళీ అయినాయి. 5లో బీజేపీ 2, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన నాగబాబు, ఇక వర్మ, దేవినేని ఉమ తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పరిస్థితి ఎట్లయిందంటే ఖాళీ అయినాయి అంటే కంబళి ఇస్తున్నారు బీజేపీ, జనసేన. అసలు ఈయన ఒక రకంగా వాలంటరీగా ఒక బందీ లెక్క చిక్కినట్టు, వేరే వాళ్ళ చేతిలో బందీగా చిక్కితే ఏముంటుంది, వాళ్ళ బందీకి చిక్కినోడిది ఏముండదు. ఎవడైతే బందీ చేసుకుంటూ వాందే ఉంటుంది పెత్తనం. ఖాళీ అయిందా మాకని బీజేపీ ఒక 2 గుంజుకునే పరిస్థితికి వచ్చింది, జనసేన 1, 3 పోతున్నాయి. వాస్తవంగా ఇవాళ 134 సీట్లతోని తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ అసెంబ్లీలో. సరే కూటమి ఉండొచ్చు కానీ ఇలా 2 కూడా సంఖ్య పోలిస్తే వాళ్ళ దాంట్లో 10% కూడా లేదు. కానీ మెజార్టీ రాజ్యసభ వచ్చినా ఏదొచ్చినా వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇలా ఎమ్మెల్సీ పరిస్థితి కూడా అదే, మల్లగొల్లాలు పడుతుంది తెలుగుదేశం పార్టీ. ఏం చేయాలో తెలియని పరిస్థితి, పరువు పోయే పరిస్థితి. 5 ఖాళీ అయినా కనీసం 4 అన్న వస్తాయనుకోండి, 4 కాదు 2కి వచ్చింది కథ. 2 బీజేపీ తీసుకుంటుందట, 1 జనసేన తీసుకుంటుంది, మిగిలిన మనం తీసుకునే పరిస్థితికి ఇప్పుడు అది వచ్చింది అన్నట్టు. ఒక బందీగా చిక్కినట్టు అయింది బీజేపీ చేతిలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ. బందీకి చిక్కినప్పుడు ఏముంటుంది, ఏముండదు. ఇక వాళ్ళు చెప్పింది ఏంటని తప్ప చేసేది ఏమి ఉండదు. ఇక ఆ పరిస్థితికి వచ్చింది. టీడీపీకి 2 అంటే 2 అని ఎమ్మెల్సీ స్థానాలపై కూటమి మల్లగొల్లాలు. జనసేన 2 సీట్లు కోరుతున్నట్టు ప్రచారం. 1 ఇప్పటికే నాగబాబు ఖరారు, మరొకటి కూడా కావాలంటున్న పవన్ కళ్యాణ్, ఇంకోటి బీజేపీకి వదిలేక తప్పని పరిస్థితి. ఇక టీడీపీకి మిగిలేది 2 స్థానాలే. అవకాశం ఇవ్వాలని సీనియర్లు, సీటు దక్కని నేతలు వేడుకోళ్ళు. ఈ వేడుకోళ్ళు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటుంటే, చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని, మోడీని వేడుకుంటాడు, మాకు ఇవ్వండి అవకాశాలు ఖాళీ అయినాయి, మాయే కానీ మీరే ఇవ్వండి అనే పరిస్థితికి వచ్చింది. ఇది మల్లగొల్లాలు పడుతుండట. రైట్. మా దగ్గర మంత్రదండం లేదు, శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులు చెబుతుండు. మంత్రదండాలు ఎవరి దగ్గర ఉండవు, మీ దగ్గరే కాదు, ఏ పార్టీ దగ్గర, ఏ నాయకుడి దగ్గర మంత్రదండాలు ఉండవు. మంత్రదండాలు ఉండవు, మేనిఫెస్టో ఉంటుంది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఉంటాయి. మీరు ఇచ్చే హామీలు అప్పుడు, మేనిఫెస్టో అప్పుడు కూడా మీరు ఇదే మాట చెబితే మా దగ్గర మంత్రదండాలు ఉండవు, అయ్యాల పరిస్థితిని బట్టి చేస్తామంటే పోయేది. లేదంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంటాడు కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పని చేయొద్దని, అది కూడా ఎన్నికల ముందు చెప్తే పోయేది. ఎన్నికల సీట్ ఎక్కేటప్పుడు ఒకటి చెప్తుంటే, సీట్ ఎక్కిన తర్వాత ఒకటి చెప్తుంటే, కేవలం ఓట్లు వేయించుకోవడానికి హామీలు ఇచ్చినట్టుంది తప్ప హామీలు అమలు చేయడానికి ఇచ్చినట్లేదు. ఇలా సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్తారు. పయ్యావుల కేశవులు గారు కూడా మా దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా అద్భుతాలు చేయటానికి, చూస్తున్నాం అప్పులు అయినాయి అది అంటే, మరి అయినాయి కానీ మరి ఎందుకు మీకు ఈ అప్పుల సంగతి తెలుసు, మీరే 5 సంవత్సరాల నుంచి అప్పులు చేస్తానంటారు కానీ మేము అమలు చేస్తామంటారు.
అల్లావుద్దీన్ అద్భుత దీపం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందంటారు. ఇవాళ ఏం చెబుతున్నారు, మా దగ్గర ఏమైనా మంత్రదండం ఉందా, చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ని నమ్ముకొని భజన చేయండి అంటాడు. ఇక ప్రజల్ని ఒక రకంగా మభ్యపెట్టే ప్రయత్నం, మంత్రదండం లేదు, ఆర్థిక పరిస్థితి తెలిసి హామీలు ఇచ్చాం అయినా అమలు చేస్తాం అంటుండు. గొంతెండుతుంది, గుక్కెళ్ళు నీళ్ళు ఇవ్వండి. దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్న మా గ్రామాల్లో తాగేందుకు గుక్కెడ మంచినీళ్ళు కూడా లేవు. చాలా రోజులుగా అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామం ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో మడకశిర అమరాపురం రహదారిపై బైఠాయించారు, నిరసన తెలిపారు. దీంతో పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి గ్రామస్తుల వద్దకు చేరుకొని చర్చలు జరిపారు. తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. అప్పుడే స్టార్ట్ అయింది మార్చి ఫస్ట్ వీక్లోనే గొంతెండుతుండి గుక్కెండు నీళ్ళు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి వచ్చింది ప్రజలు. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ కూటమి హవా, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు 2 టీడీపీకే, కృష్ణా గుంటూరు స్థానాలు ఆలపాటి రాజా. ఉమ్మడి గోదావరి జిల్లాలో పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం. ఫలించిన చంద్రబాబు లోకేష్ వ్యూహాలు, టీడీపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవాలు. కూటమి హవా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెండిట్లో కూడా వన్ వేగా సాగింది. అద్భుతమైన మెజారిటీ వచ్చింది, అఖండమైన మెజారిటీ. నాకు తెలిసి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎప్పుడు ఎక్కడ ఈ స్థాయిలో వచ్చి ఉండదు మన తెలుగు రాష్ట్రాల్లో. వేలల్లో వచ్చింది మెజార్టీ, వన్ వేగా. ఇక కౌంటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కౌంటింగ్ ముగిసే వరకు ఒకటే ట్రెండు పోయింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల వైపే మొగ్గు చూపింది. మొత్తానికి అయితే ఇద్దరు గెలిచారు. కూటమిది అయితే దీంట్లో హవానే ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ హవా ఉందో నిన్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే వచ్చింది. కాకపోతే ఇక్కడికి ఏమైందంటే ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీలో దెబ్బ కొట్టింది, కూటమికి షాక్ అయింది. ఊహించలేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద పూర్తిగా దృష్టి పెట్టిండు. చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దానికి వెలవాలని అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీకి మద్దతు ఇచ్చారు. 3 పార్టీలు కలిసి కూడా పీఆర్టీ అభ్యర్థిని ఓడిలేకపోయారు. పీఆర్టీ అభ్యర్థి గెలిచిండు గాదే శ్రీనివాసులు నాయుడు. దాని తర్వాత నిన్న కొద్దిసేపు డ్రామా నడిపారు అచ్చెన్నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ మన పార్టీ వాడు, ఆయన మన మద్దతునే గెలిచిండని ఆయన ఇక బయటకు వచ్చిండు. మొత్తం నెట్ట నిలున్న తెలుగుదేశం పార్టీ పరువు తీసిండు. నాకు మద్దతు ఎవరు ఇవ్వలేదు, ఏ పార్టీకి నేను సంబంధం లేదు, నేను కేవలం ఉపాధ్యాయులు ఓట్లు ఎత్తే గెలిచిన, ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఇస్తే గెలిచిన తప్ప ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఇక పరువు తీసేటాలకి ఆయన వదిలేసి వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు నిజంగానే మద్దతు ఇస్తే మరి ఆయన కూడా ఉండాలిగా మూడో మనిషి విజయోత్సవ ర్యాలీలో. కాబట్టి అది అబద్ధం తెలిసిపోయింది. ఇక జనాల ముందు మరీ పరువు బాది ఇది ఓపెన్గా తెలుస్తుంది కదా అని ఆంధ్రజ్యోతి, ఈనాడు కూడా నేను వార్తలు రాసినాయి, అబద్ధపు వార్తలు. తెలుగుదేశం ఇద్దట్లో అంటే ఎవరు గెలిచినా మావోడే అని రాసినాయి, ఈనాడు కూడా రాసింది. మరి ఎవరు గెలిచినా మావోడే అన్నప్పుడు మరి ఏడేనా? లేడుగా గాదే శ్రీనివాసులు. ఇది మొత్తానికి అయితే కూటమి హవా ఇది సాగింది. ఇది మరో చరిత్ర, ఇంతటి మెజార్టీ నేను ఎప్పుడు చూడలేదని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. రైట్, ప్రజాశక్తి చూద్దాం. వీసీల రాజీనామాపై మండలిలో మంటలు లేచినట. విచారణ చేయించాలన్న వైసీపీ డిమాండ్. ఆరోపణలు చేసిన సభ్యులపై ప్రివిలేజ్ కమిటీ వేయాలన్న టీడీపీ. పలుమార్లు సభను వాయిదా వేసిన చైర్మన్. తోకముడిచిన ప్రభుత్వం అని చెప్పి బొత్స చెబుతుండు. వీసీలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్సు రాజీనామాలను బలవంతంగా లోకేషే ఇండైరెక్ట్గా చేయించిండు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ని తోని చెప్పించి అనేది ప్రధానమైన ఆరోపణ బొత్స సత్యనారాయణ గారు వైసీపీ చేస్తుంది. దానికి సంబంధించిన వాళ్ళు కొన్ని ఎవిడెన్స్లు కూడా పట్టుకొచ్చారు. అంటే ఏదైతే వీసీలు రిజగ్నేషన్ ఇచ్చారో రిజగ్నేషన్ లెటర్లో రాశారట, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆదేశాల మేరకే రాజీనామా చేస్తున్నామని. దీనిపైన ఏం చెప్తారంటే దానిపైన చాలాసార్లు వాయిదాలు పడ్డా అంటే స్ట్రెయిట్గా సమానం చెప్పలేని పరిస్థితుల్లో లోకేష్ గారు ఆ విషయంలో అయింది. ఇబ్బందికరమైన పరిస్థితి అయింది. చివరికి ఏం చేశారంటే అసలు ఇట్లాంటి ఆరోపణలకు ఆధారాలు చెప్పంటే ఆధారాలు బయట పెట్టాక చెప్పలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రివిలేజ్ మోషన్ పెట్టాలన్నది. ఎవరైతే ఈ లేవనెత్తిన అభ్యంతరాలు చెప్పిన వాళ్ళ పైన సభ్యులపైన అంటే ప్రశ్నించిన సభ్యులపైన ప్రివిలేజ్ మోషన్ పెట్టాలని రివర్సు వచ్చారు. రైట్,
చర్చీలపైన సర్కారు కన్నుబడ్డదట. రాష్ట్ర వ్యాప్తంగా అనుమతుల పరిశీలన, లేని వాటిపై చర్యలు. డిపిఓలకు పంచాయతీరాజు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఒక మతాన్ని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేయడం గతంలో ఎప్పుడైనా చూశామా? బీజేపీ భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం అదే జరుగుతుంది. అది కూడా బీజేపీతో సన్నిహిత సంబంధాలను డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూస్తున్న శాఖలో కావడం కలకలం రేపుతుంది. ఒక దరఖాస్తు ప్రాతిపదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చీలపై ప్రభుత్వం డేక్కన్నేసింది. ఎన్ని చర్చీల నిర్మాణాలకు అనుమతులున్నాయి, ఎన్నింటికి లేవు అనే వివరాలు సేకరిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణమైన చర్చలపై చర్యలకు సిద్ధమవుతుంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ గుట్టు చప్పుడు కాకుండా ఆదేశాలు జారీ చేసింది. జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను చూస్తున్న సంగతి తెలిసిందే. ఇంత కీలకమైన ఉత్తర్వులు ఆయనకు తెలియకుండా జారీ కావాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఉత్తర్వులు క్షేత్రస్థాయిలో చర్చనీయాంశంగా మారి ప్రజాశక్తి సేకరించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 10వ తేదీ నాడు వచ్చిందట ఈ ఉత్తర్వు. చర్చి అనుమతులపై విచారణ హేయం అని చెప్పి కేవీపీఎస్ చెబుతుంది. చర్చీలు ఏమున్నాయి రాష్ట్రంలో, అసలు ఎన్ని చర్చీలు ఉన్నాయి, ఎన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి, పర్మిషన్ లేకుండా కట్టినన్ని, పర్మిషన్తో కట్టినన్ని నిర్మించినవి అనే విషయాల్ని సేకరించాలని డిపిఓలకు ఆదేశాలు పోయినాయట పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి. ఇప్పుడు మొత్తం డేటా తీస్తారు. మరి తెలిసాక ఈ పర్మిషన్ లేని వాటి కోసం ఏం చేస్తారు? పర్మిషన్ లేని చర్చీలపైన ఏమన్నా చర్యలు తీసుకుంటారా, ఫైన్ వేస్తారా? మొత్తానికైతే ఒక మతం, అది ఒక సెంటిమెంటల్ ఇష్యూ. మరి ఏం చేస్తారో చూడాలి. నేను సామాజిక ధర్మం కోసమే రాజకీయ పార్టీ పెట్టిననే పవన్ కళ్యాణ్ గారి శాఖ అది. మరి ఆయనకు తెలవకుండా ఉత్తర్వులు వచ్చినాయా అంటే తెలవకుండా రావు. తెలిసే వస్తే మరి ఏ రకంగా దీన్ని చూస్తారు? మరి చర్చీలు, మసీదులు ఇట్లా రకరకాలుగా అన్ని పర్మిషన్లు అని చెప్పి వాళ్ళపైన ఉక్కుపాదం మోపే ప్రయత్నమా, లేదంటే కేవలం పర్మిషన్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నమా? పర్మిషన్ లేని వాటికి ఏదైనా నామినల్ ఫీజు పెట్టి మళ్ళీ పర్మిషన్ ఇస్తారా? ఇవన్నీ మనకి భవిష్యత్తులో తెలవాల్సింది. ఏదేమైనా బీజేపీ అలయన్స్లో ఉన్న కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక రకంగా హిందూ వ్యతిరేక మతాలను అణిచే ప్రయత్నం చేస్తుందని వీళ్ళు చెప్తున్నారు. కేవీపీఎస్ చర్చీలపైన వేసిందట సర్కార్ కన్ను. దిశ పేపర్ చూద్దాం. మన ఊరు శ్రీమంతుడు, పేదల సాయానికి సర్కారు P4 ప్రాజెక్టు, పేదలకు ఆసరా కానున్న ధనికులు. ఇది మనం ఫస్ట్ నుంచి చెప్తుంది. P4 అంటుండగా చంద్రబాబు నాయుడు గారు అదే ఈ శ్రీమంతులే. ఈ శ్రీమంతులు ఎక్కడి నుంచి వస్తారు? ఎన్ఆర్ఐలు అనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచే పుట్టి పెరిగి అక్కడ సెటిల్ అయ్యి డబ్బులు బాగా సంపాదించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతారట. సరే, సాయం చేస్తే ఏం కాదు. శ్రీమంతుడు పెట్టుబడులు పెట్టలే. శ్రీమంతుడు మహేష్ బాబు సినిమా ఉండేది. ఆయన మొత్తం వాళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకొని ఒక్క రూపాయి కూడా మళ్ళీ తిరిగి ఆశించకుండా దాని మీద పెట్టుబడి అన్నారు. దాన్ని మొత్తం సర్వీస్ చేసిండు. కానీ ఇక్కడ పెట్టుబడి అంటున్నారు P4 అని. ప్రైవేటు, పబ్లిక్, పీపుల్ పార్టిసిపేషన్ అంటున్నారు. ప్రైవేటు, పబ్లిక్, పీపుల్స్ పార్టిసిపేషన్లో ఈ ఎన్ఆర్ఐలో వస్తారట. ఈ ఎన్ఆర్ఐలో ప్రధానంగా మనకున్న సోర్స్ ఏంటంటే, గడిచిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన ఎన్ఆర్ఐలు కొంతమంది ఉన్నారట. నెలల పాటు ఇక్కడే ఉండి వాళ్ళ డబ్బులు కూడా సొంత డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకొని, అంటే సామాజిక వర్గ ఫీలింగా ఇంకుల ఫీలింగా తెలియదు కానీ మొత్తానికైతే వచ్చారు. వాళ్ళు వచ్చి నెలలు ఎన్నే ఉండి కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ఎన్నికల ఖర్చులు కూడా వాళ్ళే పెట్టుకొని గెలిపించిపోయారు. మరి వాళ్ళకి ఏదో ఒక మేలు చేయాలి కాబట్టి ఒక P4 అనేది క్రియేట్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. అదే శ్రీమంతుడు అంటున్నారు. కానీ శ్రీమంతుడిలో అట్టు ఉండదు, పెట్టుబడి అనరు దాన్ని. శ్రీమంతుడు ఏం చేయాలా? డబ్బు దానం చేయాలా. ఇక్కడ దానం చేయట్లే, ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి మీన్స్ ఏంది? పెట్టుబడి పెడితే దాని మీద ఆదాయం రావాలి. రూపాయి పెడితే రూపాయి మళ్ళీ సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని శ్రీమంతుడు అనరు. P4 అనేది ఒక రకంగా పెట్టుబడిదారుల కోసం పెట్టింది, ఎన్ఆర్ఐ పెట్టుబడిదారుల కోసం. దాని వెనక పెద్ద హిడెన్ ఎజెండా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మన ఊరు శ్రీమంతుడు, ఇది శ్రీమంతుడు కాదు, పెట్టుబడిదారుడు. మన ఊరికి వచ్చే పెట్టుబడిదారుడు అనండి. రైట్. రాష్ట్రానికి వైసీపీ హానికరం అట. బడ్జెట్పై చర్చలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవులు హాట్ కామెంట్స్. దార్శనికులు చంద్రబాబు అడుగుజాడల్లో నడుద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపు. రాష్ట్రానికి వైసీపీ హానికరం అని చెప్పి పయ్యావుల కేశవులు అంటున్నాడు. మరి హానికరమైన పార్టీని ఎట్లాగ ఓడించారనుకోండి, మరి మీరు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆయన మీద చెప్పుకుంటూ ఆయన భయం చేస్తారు. పొద్దున్న లేతే వైసీపీ వల్లనే కరెంట్ ఛార్జీలు పెంచినాం, వైసీపీ వల్లనే సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాం, అప్పులు పాలు చేసిండు రాష్ట్రాన్ని అని చెప్తుండ్రి. సరే, ఆయన అప్పులు పాలు చేసిండు, మరి మీరు చేస్తుంది ఇది. మరి ఇలా 1,50,000 కోట్ల రూపాయలు ఈ 9 నెలల్లో చేస్తారు. మరి ప్రజలకు ఏమైనా చేశారంటే ఏం చేయలే. మరి హానికరం వైసీపీ అంటుంటారు.
అనేది అర్థం కాని పరిస్థితి ప్రజలకి. ఇక లోకేష్ గారు ఒక అద్భుతాన్ని కనిపెట్టిండు నిన్న. శాసనసభలో శాసన మండలిలో మాట్లాడిండు. వీసీల రాజీనామాలపైన బలవంతంగా రాజీనామా చేయించి నువ్వు అని అడిగితే అది సమాధానం చెప్పకుండా వీసీల గ్రామర్ రాదు కాబట్టి తీసేసిన అంటాడు. ఎంత అవమానించినట్టు మరి వీసీలు. వాళ్ళు ప్రొఫెసర్స్. వీసీలకు సెర్చ్ కమిటీ ఉంటుంది, సెనెట్ ఉంటుంది, ఈసీ మీటింగ్ ఉంటుంది, రకరకాల పద్ధతుల్లో ఫిల్టర్ చేసి ఎంపిక చేస్తారు. సరే మీకు నచ్చకపోవచ్చు, మీకు వైఎస్ఆర్సీపీ హయాంలో పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టి ఉండొచ్చు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు. కానీ అది సహజంగా జరిగేది. నచ్చనంత మాత్రంలో మరీ అంత అవమానిస్తారా వీసీలని? గ్రామర్ రాని వీసీలు ఉంటారా? గ్రామర్ రాని వీసీలతోని యూనివర్సిటీలు నడతాయా అంటే ఆయన డైరెక్ట్గా చెప్తుండు, ఆ వీసీలకు గ్రామర్ కూడా రాదు, పారదర్శకంగా కొత్త వీసీలు నియామకం చేశాం, బీసీ విద్యార్థి దళిత డ్రైవర్ హత్యపై చర్చకు సిద్ధమా, ఎక్కడ బెదిరించామని చూపించాలి, శాసనమండలిలో తిప్పుకోండి మంత్రి లోకేష్, వీసీలను బెదిరించి రాజీనామా చేయించారని ఆరోపణ. ఇక ఎంతకంటే పెద్ద బెదిరింపు ఏముంటుంది? ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగానే మీరు వాళ్ళ గ్రామర్ రాదు కాబట్టి తీసేసినాం అంటండి. ఇక అది చెప్పండి మరి, అయిపోయా. ఇంతకంటే పెద్ద బెదిరింపు, పెద్ద అవమానము, పెద్ద ఇబ్బందికరమైన మాటలు ఇంకొకటి ఉండవు. విద్యావేత్తలు వాళ్ళు వీసీలు అంటే ప్రొఫెసర్సు. సరే మీకు నచ్చకపోయినంత మాత్రం గ్రామర్ రాదనేది కనాలా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాళ్ళు కాబట్టి మాకు నచ్చదు కాబట్టి మా కులపోవడం మా సామాజిక వర్గం పెట్టుకుంటాం అనండి, తప్పులేదు. మీకు పవర్ ఇచ్చారు, మీరు పెట్టుకోవచ్చు, మీకు హక్కు ఉంది. కానీ బలవంతంగా రిజైన్ చేసినాం అన్నప్పుడు మీరు అదే చెప్తే గ్రామర్ రాదు కాబట్టి బలవంతంగా రిజైన్ చేసినాం అని చెప్తుంటే మరీ ఇంత అవమానమా? అంటే మీకు అందరికి వచ్చా గ్రామరు? మీకు అందరికి వచ్చిన దానికంటే తక్కువ వద్దా వాళ్ళకి? ఇప్పుడు అందులో అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు అందరికంటే తక్కువ వద్దా? మరీ గ్రామర్ రాకుండా ప్రొఫెసర్ అవుతురా? జనాలను పిచ్చోళ్ళని చేయడం కాబట్టి ఇది ఆయన నిన్న చెప్పిండు, ఆ వీసీల గ్రామర్ కూడా రాదు అని చెప్పి. ఇది చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్య. లోకేష్ గారు లాంటి ఎడ్యుకేటెడ్ మాట్లాడే మాటలు కావయి. ఎడ్యుకేటెడ్ ఆయన, అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా, ఫారెన్లో చదువుకొని వచ్చిండు. మరి ఆ వీసీలు రిజైన్ చేసిన వీసీలు ఎట్లా స్పందిస్తారో చూడాలిగా. ఆంధ్రజ్యోతి చూద్దాం. దొరికిన దొంగలాట, ఉపగ్రహ చిత్రాల సాక్షిగా బయటపడ్డ ఇసుక దోపిడీ. ఎప్పటిది? కూటమిలోదే, జగన్మోహన్ రెడ్డిదే. అంటే జగన్మోహన్ రెడ్డి కాలాంది రాస్తారు వీళ్ళు. కూటమిలో ఇప్పుడు జరిగేది రాయరు. ఇప్పుడు ట్రెండ్ ఏమైందంటే కూటమి ప్రభుత్వంలో సహజంగా కేసులు కానీ ఇగో ఇట్లాంటి పేపర్లో రాసే వార్తలు ఆంధ్రజ్యోతి ఈనాడు పాతే రాస్తారు. ఇప్పుడు జరుగుతున్నాయి రావట్లే. ప్రజలకు అర్థం కాదు ఏంటంటే, అరే నాయన మాకు ఇప్పుడు ఉచిత విసుగు పేరుతో దోపిడీ చేస్తారు, మాకు రావట్లేదని వాళ్ళు కోరుకుంటుంటే పాతది ఉపగ్రహ చిత్రం ఛాయాలు వచ్చినాయట ఆంధ్రజ్యోతి చేతికి. ఇగో ఇది ఈ గ్రీన్ ఇంక్ ఉన్నది ఏంది, ఇది ఇది ఉంది కదా, ఈ బ్లూ ఎల్లో కలర్ ఉన్నది అఫీషియల్గా అనుమతి వచ్చిందట. అంటే అఫీషియల్గా ఇసుక దోవుకోవడానికి అనుమతి ఇచ్చారు. కానీ అది వైలేట్ చేస్తూ ఈ గ్రీన్ కలర్ మొత్తం అక్రమంగా దోవకాలు చేశారు. ఇదంతా అక్రమంగా తవ్వకాలు చేసినట్టు గ్రీన్ కలర్. ఇది 2021లో జరిగింది, మే నెలలో ఉపగ్రహ చిత్రం, ఇది ఏప్రిల్లోది. ఈ గ్రీన్ అంతా అక్రమంగా దోవకాలే. ఈ ఎల్లో ఒకటే పర్మిషన్ ఇచ్చింది. అనుమతి ఉన్న రీచ్ ఎల్లో కలర్, అక్రమ తవ్వకాలు గ్రీన్ కలరు అని చెప్పి ఇచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? చర్యలు తీసుకోవాలి. తీసుకుంటున్నా ఎవరినో పోసాని మురళీకృష్ణన్నో ఆయన తిట్టిండి ఏం తిట్టిందని కేసులు పెట్టేవారు. మరి ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకోవచ్చుగా. ఇది నిజంగానే అయితే ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ. కొన్ని లక్షల మంది ప్రజల ఆస్తిని ధ్వంసం చేశారు. అది ఏ పార్టీ చేసినా చేసినట్టే. ఇప్పుడు చేస్తున్నా గతంలో చేసినట్టే. ఇప్పుడు చేస్తున్న వాళ్ళతో పాటు గతంలో చేసిన వాళ్ళు కూడా లోపటేసే కార్యక్రమం ఏమైనా చేస్తారు, అది చేయట్లే. ఎక్కడనో జత్వానిని పట్టుకొస్తారు, ఎక్కడనో పోసాని మురళీకృష్ణని పట్టుకొస్తారు, ఎక్కడనో వలవలేని వంశీని పట్టుకొస్తారు. ఈ పట్టుకొచ్చే బదులు ఇట్లాంటి పబ్లిక్కి నష్టం చేసిన వ్యక్తుల్ని, వ్యవస్థల్ని, అందులో ఉన్న అధికారులు ఎందుకు పట్టుకోరు? ఏంది దాని వెనకున్న మతలబు? ఈ ఇసుక దోపిడిలో కూడా మరి కూటమి పార్టీలో ఉన్న నాయకులు కూడా ఉన్నారా? లేదా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో మారిన నాయకులు కొంతమంది ఉన్నారా? అందుకే దీనిపైన ముందు పడతలేదా? కానీ ఇదే ఆంధ్రజ్యోతి అయితే దొరికిన దొంగలు అన్నారు. ఆ దొంగలను మరి ఎందుకు పట్టుకోవట్లే? ఇప్పుడు దొరికిన దొంగలు ఏరి మరి వాళ్ళు దొరికారు, ఏడున్నారు? ఇప్పుడు వలభనేని వంశీ పట్టుకొనరు, పోసానిని పట్టుకొనరు, లేదా ఇప్పుడు ఆయన నందిగామ సురేష్ని పట్టుకొనరు, లేదా జత్వాని కేసులు ఐపీఎస్ ఆఫీసర్ని తొలగించారు, సస్పెండ్ చేశారు కొంతమందిని, ఇట్లా రకరకాల కేసులు పెట్టారు.
మరి ఈ ఈ దొరికిన దొంగలను బయట ఎందుకు చూపిట్లే? వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళకి ముసుగు ఎందుకు వేస్తారు? ఆ ముసుగు వెనక కూటమి ఉందే. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి కూడా కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ జనసేనలు జాయిన్ అయ్యారు. మరి ఆ ముసుగులు వాళ్ళేనా అనేది కూడా ఉండాలిగా. దొరికారు, దొరికినోడిని బయట పెట్టకుండా ఎందుకు దాచిపెడతారు? మరి ఆ దొరికిన దొంగల్లో పచ్చపాటి వాళ్ళు ఉన్నారా అనేది కూడా ఒక రకంగా అనుమానం వస్తుంది. రైట్. ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసుకుందట. నిద్రల మాత్రం మింగి అపస్మారక స్థితిలోకి పోయింది. 2 రోజులుగా తలుపులు తెరవకపోవడంతో భర్తకు సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ. ఆయన ఫోన్తో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రికి తరలింపు. వెంటిలేటర్పై చికిత్స. కల్పన నిజాంపేటలో ఉన్న అపార్ట్మెంట్లో ఆమె ఉండే గృహంలో 3 రోజులు అయిందట తలుపు తీయక. మొత్తానికైతే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఆత్మహత్య ప్రయత్నం చేసుకుందట మత్తు మాత్రలు మింగి. రాత్రి వాళ్ళ భర్తను కూడా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాను. అసలు ఏంటి, ఏం జరిగిందనేది. ఏం జరిగిందో చూడాలి. ఇది ఒక వార్త. రాజ్యసభకు నాగబాబు బోదరట. మండలికి కాకుండా ఢిల్లీకి పంపాలని జనసేన ప్రతిపాదన ఆమోదించిన సీఎం చంద్రబాబు. విజయసాయిరెడ్డి వైద్యుల స్థానంలో ఎంపిక. అక్కడ బీజేపీ పోటీ చేస్తుందని ప్రచారం. ఒకవేళ నాగబాబుకి ఇస్తే బీజేపీకి ఎమ్మెల్సీ. అటు టీడీపీలో భారీగా ఆశావాలట. రాజ్యసభకు పంపిస్తారట నాగబాబు గారు. అంటే ఎమ్మెల్సీగా ఇష్టం లేదు, నాకు రాజ్యసభ కావాలని అడిగినట్టు వాళ్ళ తమ్ముడిని. ఆ తమ్ముడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ముందు ప్రపోజ్ చేసినట్టు. ఇక ప్రపోజ్ చేశాక ఎనికిపోయేది లేదుగా. ఎస్ రెడీ అన్నాడట. అంటే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన రాజ్యసభ సీటు ఉందిగా అది. మరి దాన్ని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. మరి అదే కథ, వాళ్ళు వచ్చి గుంజపోతారు, ఏం కథ, ఇక నాకు తెలియదురా నాయన, మీరు ఏదైనా చేసుకోండి అనే పరిస్థితికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు అడ్డకత్తెరలో పడ్డ పౌషకలక అయిండు. ఇప్పుడు ఆడ ఖాళీ అయిందో లేదో బీజేపీ ఆడ కన్నేసింది. ఇటు ఒకవైపు నాగబాబు గారిని పంపాలని ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్రెడీ 5 ఎమ్మెల్సీలు ఖాళీ అయినాయి. దాంట్లో నాకు 2 కావాలని బీజేపీ అంటుంది, నాకు 2 కావాలని జనసేన అంటుంది. వీళ్ళు గుంజుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాస్తవంగా న్యాయంగా అయితే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సంఖ్య ఉంది, వాళ్ళే అర్హులు. కానీ వీళ్ళే గుంజుకునే పరిస్థితికి వచ్చింది. అనివార్యంగా నిస్సహాయ స్థితిలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు అర్థమవుతుంది. మొత్తానికైతే నాగబాబు గారు రాజ్యసభకు అనేది ఒక ట్విస్టే. మరి కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోతారా, మరి అక్కడ ఏమైనా కేంద్ర మంత్రి కూడా తీసుకుంటారా తెలియదు. కానీ అది ఇక్కడే మంత్రి చేస్తారన్నారు. స్టేట్ క్యాబినెట్లో తీసుకుంటారు ఎమ్మెల్సీ చేసి అని. మరి ఇది పోయి మళ్ళీ ఇంకొత్త ట్విస్ట్ వచ్చింది. ఇంకా నిన్నేదో కొంత సోషల్ మీడియాలో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటా అన్నాడు కదా, ఆయన ఎక్కడో బీజేపీ వేరే స్టేట్కి గవర్నర్ చేద్దని కూడా చర్చ వస్తుంది. మరి అదేందో మరి కథ. ఇవన్నీ చూస్తుంటే పరిణామాలు చంద్రబాబు నాయుడు గారి చేతిలో రాజకీయాలు లేవా, జారిపోయినాయి అనిపిస్తుంది. విజయసాయిరెడ్డి గారికి నిజంగానే బీజేపీ గవర్నర్ ఇచ్చిందనుకో, ఇక అవుటే, చంద్రబాబు నాయుడు గారు నిద్రపట్టదు. ఇక ఇదేదో అవుతుందిరా నాయన, జగన్మోహన్ రెడ్డి నాకు ఏదో కొంపట పెట్టిండు, కథమే నా పని, ఇది ఇండైరెక్ట్గా ఎటు నుంచో వచ్చింది కథ అని ఇక ఈ ప్రజల గురించి మర్చిపోయి ఇదే మాట్లాడే పరిస్థితికి వద్ది. మరి ఇది మరలా కొత్తగా రాజ్యసభకి నాగబాబు అంటున్నారు. మరి దీని వెనక ఏం స్కెచ్ ఉందో ఇదంతా ఢిల్లీ నుంచే నడుస్తుంది. జనరంజకం ఏముంది, జగన్ హయాంలో అప్పుల కుప్పలుగా రాష్ట్రము, కార్పొరేషన్ల మాటిన లక్షల కోట్ల దొంగ అప్పులు, పారిశ్రామిక సేవా రంగాలు తిరోగమనంలోనే అయినా గత 5 ఏళ్లలో గణనీయమైన ప్రగతి అంటూ బాకా. సామాజిక ఆర్థిక సర్వేకు రోత పత్రిక సొంత భాష్యం. వాస్తవాల నుంచి ప్రజలను ఏమార్చే ఎత్తుగాడ. జనరంజకం ఏముందంటే, జనరంజకం 2,73,000 కోట్లు డీబీటీ పద్ధతిలో అకౌంట్లు వేసిన అని జగన్మోహన్ రెడ్డి చెబుతుండు. సామాజిక ఆర్థిక సర్వే వాళ్ళు నీతి ఆయోగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. దాంట్లో జనరంజకమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు ఇచ్చారు. మీరు జనరంజకం కాదు రోత పత్రిక రాసింది అంటారు. రోత పత్రిక రాయలే, ఆ రిపోర్ట్ ఏది ఇచ్చారో అది రాశారు. ఒక రోత రిపోర్ట్ ఇస్తే వాళ్ళనానండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ రోతదైతే రోతదానండి. ఈయన రాసిన జనరంజకం ఎక్కడుంది అంటుండు. ఈయన రాసింది ఏంటంటే మళ్ళీ పాత కథే. అప్పులు చేసిండు. మరి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది సార్? అప్పులు చేసిండు, ఆయన దేశపోయి ప్రజలకు పంచిన 3 లక్షల కోట్లకు పైన డీబీటీ నాన్ డీబీటీ అంటుండు. మరి ఇలా 1,50,000 కోట్లు ఒక 9 నెలల్లోనే చేశారు కదా. మరి మీరు చేసిన అప్పులు ఎడిపోయినాయి. ఆయనది జనరంజకం కాదు, వదిలేయండి. మరి ఇదేంది? ఆంధ్రజ్యోతి లెక్కలు చెప్పకుండా జనరంజకం అయితే జగన్ ఎట్ట ఓడిపోతాడు అంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్ట ఓడిపోతాడు? అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ కదా, విజన్ ఉన్న నాయకుడు కదా. విజన్ 2020 పెట్టాక కూడా ఎందుకు ఓడిపోయిండు 2004లో? విజన్ 2020 ఉన్నాక కూడా 2019లో ఎట్ట ఓడిపోయిండు? ఇక ఓడిపోలేదా? ఓడిపోయినంత మాత్రంలో ఇక జనరంజకం కాదు, పనికిరానుడా. ఓడిపోవడానికి చాలా ఫ్యాక్టర్లు ఉంటాయి. 3 పార్టీల కూటమి కావచ్చు, రకరకాల అబద్ధాల ప్రచారం కావచ్చు, లేదా అబద్ధాల హామీలు కావచ్చు, రకరకాలుగా ఉంటాయి.
ఇక కాబట్టి ఓడిపోయిన కాడు జనరంజకమే కాదంటే చంద్రబాబు నాయుడు గారు 2004లో 2009లో 2019లో ఓడిపోయిండు. అంటే జనరంజకమైన లీడర్ కాదా ఆయన? అసలు ఏం పని చేయలేదా? ఇది ఆయన జనరంజకం అని నిన్న సాక్షి పేపర్లో రాశారు వాళ్ళు. దేన్ని బట్టి? సామాజిక ఆర్థిక సర్వే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. దాంట్లో స్పష్టంగా చెప్పారు అంకెలతో సహా. ఇలా కడుపు మంట, ఏం చేయలేని పరిస్థితి. ఏమో చూడు చూడు అని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా మళ్ళీ వాళ్ళు ఏంది ఊకే జగన్మోహన్ రెడ్డి మంచిగా ఉందంటారని ఈల బాధ. ఈ ఎట్లా జనరంజకం అయితే ఆ రోతపత్రిక రాశారు. రోతపత్రిక రాయలే, ఉత్త వార్త కాదు, అది డాటా రాశారు. ఇది అప్పులు కుప్ప చేసిండు అంటుండు రాష్ట్రాన్ని. మరి ఈయన చేస్తుంది ఏంది? అల్లావుద్దీన్ అద్భుత దీపంతో అప్పులు లేకుండా పరిపాలన చేస్తాడా? ఈనాడు చూద్దాం ఈయన భజన ఏందో. కూటమికి ఓట్ల సునామీ, 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుపు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు 82,320 ఓట్ల ఆధిక్యం. పేరాబత్తుల రాజశేఖర్కు 77,461 ఓట్ల మెజార్టీ. ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజల్లో చెక్కు చెదరని ఆదరణ. వాస్తవం ఇది. కూటమి ఓట్ల సునామీ వచ్చింది. కాబట్టి ఇదే ఈనాడు నిన్న ఏం రాసిందంటే, ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఎట్లా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నిన్నటి నుంచే ట్రెండ్స్ వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ గాదా శ్రీనివాసులు నాయుడు గెలిస్తే ఇదే ఈనాడు పత్రిక ఎవరు గెలిచినా తెలుగుదేశం పార్టీ గెలిచినట్టే అని రాసింది. మరి ఏడు ఆయన ఈడ కనపట్టలేదు. ఎవరు గెలిచినా తెలుగుదేశం పార్టీ గెలిచినట్టే కదా. గాదా శ్రీనివాసులు నాయుడికి తెలుగుదేశం పార్టీ మద్దతుని గెలిచిందంటే మరి ఆడ రాలేదు. ఇప్పుడు ఇది 1969 నుంచి ఉంది ఈనాడు పేపరు. నైతిక విలువలతో కూడిన వార్తలు రాద్దని ఇంకా కొంతమంది ప్రజలు నమ్ముతున్నారు. అడ్డంగా బరిబాతలుగా బట్టలు ఇప్పి తీసి వార్తలు రాస్తుంది, అబద్ధాలు అనేది స్పష్టంగా. ఎవడు గెలిచినా ఇక తెలుగుదేశం పార్టీ, అది గెలిచినోడు తెలుగుదేశం పార్టీ. వాడు చెంప చెళ్ళు అనిపించిండు గెలిచిన ఎమ్మెల్సీ గారు గాదా శ్రీనివాసులు నాయుడు. నాకు ఎవడు మద్దతు ఇవ్వలేదని చెప్పిండు. నేను తెలుగుదేశం పార్టీ ఇంకోటో వైసీపీ మద్దతు ఇవ్వలే, నాకు ఇచ్చింది టీచర్ సంఘాలు మాత్రమే అన్నాడు. ఆ చెంప చెల్లు అనేసరికి మైండ్ బ్లాక్ అయ్యి వీళ్ళిద్దరినే పెట్టుకొని ఓట్ల సునామీ అని ఇవాళ వార్త రాసిండు. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.